హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అడా 24/7 తెలుగు. సో డిఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇక ఉన్న నోటిఫికేషన్ వచ్చేసేసి వెయిటింగ్ చేయాల్సిన నోటిఫికేషన్. సో విలేజ్ గ్రామ సచివాలయానికి సంబంధించినవి మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. రైట్, చూద్దాం. దెర్ ఈస్ ఎ ఛాన్స్. ఏమవుతుందో చూడాలి మనం. సో ఫస్ట్ టైం చూస్తున్న మిత్రులు ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీ దగ్గర యాప్ లేకపోతే డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు కరెంట్ అఫైర్స్, జాబ్ అలర్ట్స్, డైలీ క్విజెస్, సబ్జెక్ట్ వైజ్ క్విజెస్, మ్యాగజైన్స్ ఇవన్నీ మీకు అందించడం జరుగుతుంది. కెన్ యూటిలైజ్ దట్. అండ్ దాంట్లో భాగంగా ఈరోజు మనము హార్టికల్చర్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులకు సంబంధించి సిలబస్ అండ్ ఎగ్జామ్స్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ గైస్, ఇంకోటి మన అడా 24/7 తెలుగులో ఏపీఎస్సి గ్రామ సచివాలయానికి సంబంధించిన బ్యాచ్ మనకు ఈరోజు స్టార్ట్ అవ్వడం జరిగింది. క్లాసెస్ కూడా ఉన్నాయి, దాంట్లో జియోగ్రఫీ కూడా మన సెషన్ ఉంది. చూడండి, బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం Y703 కూపన్ కోడ్ మీరు యూజ్ చేయొచ్చు. అండ్ ఏపీఎస్సి గ్రూప్ 2 పైన కూడా మనకు క్విక్ రివిజన్ బ్యాచ్ కానీ టెస్ట్ సిరీస్ బ్యాచ్లు కూడా ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా డిఎస్సి పడింది కాబట్టి డిఎస్సికి తక్కువ టైం ఇచ్చారు కాబట్టి లైవ్ సెషన్స్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి పేపర్ 1, పేపర్ 2 టెట్కి సంబంధించి డిఎస్సికి ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించిన రికార్డెడ్ వీడియోస్ అన్నీ మన అడా 24/7 తెలుగులో కూడా మనకు ప్యాక్గా ఉన్నాయి. వాటిని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఒకసారి మనం డైరెక్ట్గా సిలబస్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో వాట్ వీ హ్యావ్. సో ఇక్కడ చూడండి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ద విలేజ్ హార్టికల్చర్కి సంబంధించింది మనకి ఇచ్చాడు. దట్ ఈస్ ద పాయింట్. సో క్లియర్గా చూడొచ్చు, రిటన్ ఎగ్జామినేషన్. సో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్. ఇక్కడ మొత్తం మనకు 150 క్వశ్చన్సే, 150 మార్క్స్, 150 మినిట్స్. బట్ ఇక్కడ సేమ్ మనం నిన్న ఫిషరీస్ డిపార్ట్మెంట్కి ఫిషరీస్ అసిస్టెంట్ ఎట్లయితే మనం చూసామో దీని కూడా అంతే ఉంది. సో ఫస్ట్ 50 మార్క్స్ కనుక మనం తీసుకుంటే, సో జనరల్ స్టడీస్ 50 మార్క్స్ జనరల్ స్టడీస్ ఇచ్చేసాడు మనకు కంప్లీట్గా. అండ్ తర్వాత మనము సబ్జెక్ట్ వైజ్గా తీసుకుంటే, సబ్జెక్ట్ది హార్టికల్చర్కి సంబంధించింది తీసుకుంటే అది 100 క్వశ్చన్లు 100 మార్కులు మనకు కనిపిస్తూనే ఉంది. మనం ప్రతిసారి మాట్లాడుతున్నాం పేపర్ 1కి సంబంధించింది అన్నిటికీ కామనే. మీరు వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా కూడా అది మీకు హెల్ప్ఫుల్ అవుతుందని. ఇక్కడ చూసుకోవచ్చు, నెగిటివ్ మార్క్ కనుక తీసుకుంటే యాజ్ ఫర్ జీవో దీని ప్రకారంగా ఇచ్చాడు 1/4 యాజ్ ఎ నెగిటివ్ మార్క్ అన్న విషయం మనకు అందరికీ తెలుసు. అండ్ ప్రతి ఒక్క నోటిఫికేషన్కి మనం చూస్తూనే ఉన్నాము. ఒకసారి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే, సో యాస్టీస్ మనకు పేపర్ 1 కామన్గా మనకు తెలిసిందే. అది ఒకసారి డైరెక్ట్గా చూద్దాం మనం. డైరెక్ట్ హార్టికల్చర్ ఇచ్చాడు. సో విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ సంబంధించిన ఫండమెంటల్స్ ఆఫ్ హార్టికల్చర్. సో ఈ ఉద్యానవన పంటలకు సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా తెలియాలి. అండ్ ఫండమెంటల్ ఆఫ్ సాయిల్ సైన్స్ అంటే ఏ మట్టిలో ఎటువంటి పంట పండుతుంది, దాంట్లో మూలకాల యొక్క శాతం ఎంత ఉంది, ఖనిజాల శాతం ఎంత ఉంది అనేది సో మనం కంపల్సరీగా దానిలో మనం చెక్ చేస్తూ ఉంటాం కదా. అండ్ ఒలరీ కల్చర్ గురించి, ట్రాఫిక్ ఆఫ్ ఫ్రూట్ కల్చర్, ప్లాంట్ ప్రోగ్రెషన్ అండ్ నర్సరీ మేనేజ్మెంట్, స్పైసెస్ అండ్ ప్లాంటేషన్. అని ఇక్కడ అన్నీ ఉంటాయి మనకు. ఫ్లోరికల్చర్ ఉంటుంది, ఫ్రూట్స్ ఉంటుంది, వెజిటేషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి మనకు. వెజిటేబుల్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి సో వీటన్నిటి గురించి కంపల్సరీగా తెలియాలి. దాన్ని మనం యాజ్ ఏ వాట్ ఈస్ సాయిల్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఎక్కడ పండుతుంది, వాట్ అనేది కూడా కంపల్సరీ తెలియాలి. కమర్షియల్ ఫ్లోరికల్చర్ అంటే ఏంటిది, సబ్ ట్రాపికల్ అండ్ ఎరిడ్ ఫ్రూట్ కల్చర్. కానీ మనకు ఉష్ణమండలం చూస్తాం నాన్న. సో ఉష్ణమండల అడవులు అంటాం మనం, ఉష్ణమండల పంటలు, ఓకేనా. సో ఉప ఉష్ణ మండల పంటలు, ఎరిడ్ జోన్, సెమీ ఎరిడ్ జోన్, ఎరిడ్ జోన్, ట్రాఫికల్ జోన్, సెమీ ట్రాఫికల్ జోన్, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అండ్ ఫామ్ పౌడర్ కానీ, అగ్రికల్చర్ మెషినరీ అండ్ స్ట్రక్చర్ వాటికి కూడా కావాలి. ఫామ్ మేనేజ్మెంట్, ఫామ్ని మనం తీసుకొని ఐడెంటిఫై చేస్తున్నప్పుడు సో ఎట్లా అనేది కూడా మనం కన్సిడరేషన్ చేస్తూ ఉంటాం. దట్ పర్టికులర్ యూ కెన్ రిమెంబర్. అండ్ మెన్యూర్ అండ్ ఫెర్టిలైజర్ పాయింట్ ఆఫ్ వ్యూ, సాయిల్ అండ్ వాటర్ ఇంజనీరింగ్. That's the one thing. And diseases of the horticulture crops. పంటలకు ఎటువంటి రోగాలు వస్తాయి, వాటిని మనం ఎట్లా నివారించాలా, సో ఏమేం మందులు మనం పిచికారీ చేయాలి, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది.
అండ్ సీడ్ ప్రొడ్యూషన్ అండ్ సర్టిఫికేషన్ అండ్ వెరైటీ ఆఫ్ టెస్టింగ్ అని అన్నీ మనకు ఇప్పుడు మనము వ్యవసాయ యూనివర్సిటీ ఉంటుంది కదా, ఎన్జీ రంగా కూడా ఉంది కదా మనకు. అక్కడ ఏం చేస్తారు వాళ్ళు, డిఫరెంట్ సీడ్స్ ఉంటాయి, వాటిని డెవలప్ చేయడము, వాటిని పంటలు పండించడము, రకరకాల తెగుళ్ళు వస్తే ఎట్లాంటి మందులు మనం పిచికారీ చేయాలి, దిగుబడి ఎంతవరకు మనం తీసుకోవాలి, దట్ ఈస్ అ పాయింట్. ఓకే. అండ్ మెడిసిన్ అండ్ aromatic crops cultivation, and coming to the protected cultivation and vegetation and flowers, dryland horticulture కూడా చేస్తారు నాన్న ఈ మధ్యన. డ్రైల్యాండ్ హార్టికల్చర్ కానీ అండ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కూడా ఉన్న వాటర్ని ఏ విధంగా మనం యూటిలైజ్ చేసుకోవాలనేది కూడా వన్ ఆఫ్ ది పాయింట్గా మనం కన్సిడరేషన్ చేయొచ్చు ఇక్కడ. దట్స్ వన్ థింగ్. హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ అండ్ టీచింగ్ మెథడ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇట్లా మనకు పేపర్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు ఇవ్వడం జరిగిందన్న. సో పేపర్ 1 అనేది ఆల్రెడీ మనం చూసినాం నిన్న కూడా, సేమ్ యాజ్ ది సిలబస్, హిస్టరీ కానీ, పాలిటీ, ఎకానమీ అండ్ యాజ్ ఏ జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ, కరెంట్ అఫైర్స్, రీజనల్, ఇంటర్నేషనల్ అండ్ లోకల్ లెవెల్. సో ఇలా మనం మాట్లాడుతూ ఉంటాం ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ. చూడండి ఒకసారి, మల్టిపుల్ చాయిస్ టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ది సిలబస్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద 2 years డిప్లొమా కోర్స్ ఇన్ ద హార్టికల్చర్ బై డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హార్టికల్చర్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్. సో ఇది మనకు దీనికి సంబంధించిన సిలబస్ నాన్న. సో మీరు ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే మాత్రం సో యూ కెన్ యూటిలైజ్ దిస్ వెన్ ఇట్ ఈస్ నోటిఫికేషన్ కమ్, డెఫినెట్లీ యూ కెన్ యూటిలైజ్ దిస్ సర్వీసెస్ అండ్ యూ కెన్ ప్రిపేర్ వెరీ వెల్ యాజ్ ఫర్ యువర్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. పేపర్ 1 కామన్గా మీరు వేరే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి దాంతో అంత ఇబ్బంది ఏమి ఉండదు. సో మిగతా వాటికి మాత్రం మీ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ తెచ్చుకోండి. ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ నానా. సో పేపర్ 1కి సంబంధించిన కోచింగ్ మనకు స్టార్ట్ అవుతుంది. ఆల్ గ్రామ సచివాలయం 3.0కి సంబంధించి పేపర్ 1 కోచింగ్ మనకు మన అడా 24/7 తెలుగులో అంతకుముందు కూడా బ్యాచ్ స్టార్ట్ అయింది. రేపటి నుంచి కూడా మనకు కొత్త బ్యాచ్ అనేది ఈ రోజు నుంచే మనకు కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. సో ఎవరైనా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం సో Y703 అనే కూపన్ కోడ్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు, మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విల్ మీట్ విత్ అనదర్ సెషన్. బై బై.